సో వెల్కమ్ టు ఇండస్ట్రీవా. సో ఈ రోజుల్లో మనందరం కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నంతగా ఆరోగ్యం లేదు, అనుకున్నంతగా ఇన్కమ్ లేదు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్-19 చాలా మంది కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరికీ కూడా జాబ్ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయినాయి. సో ఇటువంటి క్రమంలో ఎవ్వరు అడిగినా, ఎప్పుడు అడిగినా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఆపర్చునిటీ ఇవ్వగలిగిన కంపెనీ ఏంటంటే ఇండస్ వివా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. సో అలాగే చాలా మంది కూడా అనుకున్నంత ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏదైతే మనము న్యూట్రాసిటికల్, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యూట్రాసిటికల్స్, దీస్ ఆర్ ఆల్ నాట్ మెడిసిన్, జస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్. సో వీటి గురించి మీరందరూ కూడా తెలుసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్. సో ఏదైతే స్క్రీన్ మీద కనపడుతుందో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే మిస్టర్ రాబర్ట్ కియోసకి, ఈయన ఒక రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే బుక్ రాశారు. ఆ బుక్ లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇది మీరు ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఇది మీకు చెప్పరు. ఎందుకు? ఇది లైఫ్ ఎడ్యుకేషన్. ఇది కేవలం ఒక అనుభవంగా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. మనం చూస్తే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న 4 క్వాడ్రంట్లు ప్రపంచం మొత్తంలో కూడా ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు క్యాష్ ఫ్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఫస్ట్ ఎంప్లాయీ అంటే ఈయన యొక్క సర్వీసెస్, ఈయన యొక్క టైం వేరే వాళ్ళకి ఇచ్చి ఆటోమేటిక్గా దానికి ఇన్ రిటర్న్ లో శాలరీ తీసుకుంటారు. మన చుట్టుపక్కల చూస్తే 95%, మోర్ దాన్ 95 ఎంప్లాయీసే ఉంటారు. ఆ తర్వాత చూస్తే సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళ జాబ్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అంటే లైక్ మనం కనుక చూస్తే ఒక డాక్టర్ కానివ్వండి, ఒక రైతు కానివ్వండి, ఒక చిన్నపాటి షాపులు కానివ్వండి, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, ఇవన్నీ కూడా ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీలోకి వస్తాయి. ఫస్ట్ ఎంప్లాయీలో చూస్తే వేరే వాళ్ళు సెటప్ చేసిన సిస్టంలో ఈయన పనిచేస్తారు. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈయన సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఆ సిస్టంలో ఈయన పనిచేస్తారు. సో మూవింగ్ టు ద రైట్ కనుక మనం చూసుకున్నట్టయితే బిజినెస్ ఓనర్, ఈయన ఏం చేస్తారంటే హీ హ్యాస్ సెటప్ ఎ సిస్టమ్. ఆ సిస్టమ్ ని సెటప్ చేసి ఆయన పీపుల్ ని హైర్ చేసుకొని ఆ పీపుల్ ని అక్కడ ఆయన వాళ్ళ చేత వాళ్ళ పని గంటలు కూడా ఈయనకే వర్తించేలాగా ఆ సిస్టమ్ లో వాళ్ళు పనిచేసేట్టు చేస్తారు. అక్కడ సిస్టమ్ మనకి వర్క్ అవుతుంది. అలాగే ఇన్వెస్టర్ అంటే ఇక్కడ మనకి మనీ తెచ్చిపెడుతుంది. అంటే సపోజ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ ఆర్ రియల్ ఎస్టేట్, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా కానీ మనకు దాని మీద రిటర్న్ అనేది రావటం జరుగుతుంది. సో ఈ విధంగా 4 క్వాడ్రంట్స్, అగైన్ లెఫ్ట్ క్వాడ్రంట్, రైట్ క్వాడ్రంట్, లెఫ్ట్ లో ఒక 2, రైట్ లో ఒక 2. మనందరం చూస్తే ఎందులో ఉండాలంటే రైట్ లో ఉండాలి, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనందరం కూడా లెఫ్ట్ లోనే ఉండటం జరిగింది. సో ఇంకొద్దిగా దీని గురించి చూస్తే మనం గనక చూస్తే లెఫ్ట్ లో గనక చూస్తే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీకి ఫినెట్ ఇన్కమ్ అంటే లిమిటెడ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. వాళ్ళు పని గంటలు అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్కింగ్ అవర్స్. అంటే వాళ్ళు యాక్టివ్ గా పని చేస్తేనే వస్తాయి యాక్టివ్ ఇన్కమ్. సపోజ్ ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి ఆయన జాబ్కి వెళ్ళకపోతే ఒక 30 days ఆయనకి శాలరీ వచ్చే అవకాశం లేదు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక షాపు ఒక 30 days కనుక ఓపెన్ చేయకపోతే టర్న్ ఓవర్ జరిగే అవకాశం లేదు, ఆటోమేటిక్ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. సో లెఫ్ట్ లో ఇండివిజువల్ ఎఫర్ట్ అంటే ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీ కానీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ఒక డాక్టర్ ఆయన వైద్యం ఆయనే చేయాలి, ఒక ఆడిటర్ ఆయన యొక్క ఆడిటింగ్ ఆయనే చేయాలి. సో కాబట్టి ఈ విధంగా లెఫ్ట్. మూవింగ్ టు ద రైట్ ఎంటైర్లీ ఆపోజిట్. ఏంటంటే ఇక్కడ ఇన్ఫినిట్ ఇన్కమ్ అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్. సపోజ్ ఒక బిజినెస్ ఓనర్ ఉన్నారు అనుకోండి, ఒక కాఫీ షాపే మనం తీసుకుందాము. ఒక కాఫీ షాప్ కనుక మనము ఏదైతే ఉందో స్టార్ బక్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అన్ని మేజర్ సిటీస్ టౌన్స్ లో కూడా మనకి ఒక స్టార్ బక్స్ కాఫీ షాప్ అనేది ఉంది. సో ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది సేమ్ ఉంటది, కాకపోతే డిఫరెంట్ పీపుల్ ఆ సిస్టమ్ లో పనిచేస్తారు. సో ఈ విధంగా ఇన్ని డిఫరెంట్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్లెట్ లో ఒక 5%, ఒక 20% సరిగ్గా పనిచేసినా చేయకపోయినా దే విల్ బి ఇన్ హ్యూజ్ ప్రాఫిట్స్, ఇన్ఫినిట్ ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. లైక్ డిమార్ట్ చూసుకోండి, చాలా మందికి ఓనర్ ఎవరో తెలియదు, బట్ అందులో మాత్రం బిజినెస్ అనేది మంచిగా జరుగుతుంది. అలాగే టీమ్ ఎఫర్ట్, నేను ఇందాక చెప్పాను, ఈయన సెటప్ చేసిన సిస్టమ్ లో పీపుల్ వర్క్ చేస్తారు.
అంటే ఎవరైతే ఆయన కింద పనిచేసే ఒక 100 అవుట్లెట్స్ ఉన్నాయి అనుకోండి, 100 అవుట్లెట్స్ లో ఒక 10 మంది పనిచేస్తే ఆ 10 మంది చేసే పని గంటలు కూడా ఆ ఓనర్కే వర్తిస్తాయి. సో అలాగే ప్యాసివ్ ఇన్కమ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజుల్లో మనందరం కూడా కావాల్సింది ప్యాసివ్ ఇన్కమ్. ఎందుకంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఇన్కమ్ రావాలి. సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ డీమార్ట్ ఓనర్ ఉన్నారు, ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయనకు రావాల్సిన ఇన్కమ్ ఆయనకు వస్తుంది. అలాగే మీరు ఒక షేర్స్ లో డిబెంచర్స్ లో ఇన్వెస్ట్ చేశారు, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీకు రావాల్సిన ఇన్కమ్ అనేది వస్తుంది. సో పీపుల్ బిలాంగింగ్ టు ద రైట్ క్వాడ్రంట్ ఆర్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళని మనము పారిశ్రామికవేత్తలు అంటాం. ఎస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈస్ ద బెస్ట్ కెరియర్. వై? మోస్ట్ రివార్డింగ్. ఎందుకంటే మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఏదైతే ఒక సిస్టమ్ సెటప్ చేశామో ఆ సిస్టమ్ మీకు బిల్డ్ చేసిన తర్వాత మన కోసం పనిచేయటం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మోస్ట్ రివార్డ్స్ టైం ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. బీ యువర్ ఓన్ బాస్. ఇక్కడ మనకి బాస్ అంటూ ఉండరు, కానీ బట్ మనకి గైడెన్స్ ఇవ్వడానికి 3D సపోర్ట్ అయితే మనకు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ బీ యువర్ ఓన్ బాస్. క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్స్. అంటే నేను ఇందాకే చెప్పాను, ఈ యొక్క ఆపర్చునిటీ ఎప్పుడైనా ఎవరికైనా మనం ఇవ్వగలిగిన ఆపర్చునిటీ. సో అదర్స్ కి ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు. వర్క్ ఇన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆయనకి 9 to 5 లేదా 10 to 6 ఒక 8 hours టైం ఉంది. ఆ అవర్స్ లో ఆయన ఏదన్నా పని ఉందనుకోండి, ఒక 2 hours ఆయన రిక్వెస్ట్ చేసుకోవాలి ఎంప్లాయర్ని. కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఆపర్చునిటీ తీసుకుంటే మనం ఆ పని చూసుకొని రిమైనింగ్ అవర్స్ లో మన యొక్క షెడ్యూల్ ని ఫ్లెక్సిబుల్ గా మనం మార్చుకోవచ్చు. సో అటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ ద బెస్ట్ కెరియర్. సో నేషన్ ఫస్ట్, ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద నేషన్ అకార్డింగ్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఎవరైతే మన నేషన్ కి వెల్త్ క్రియేట్ చేసేది ఎవరయ్యా అంటే మనకి ఎంటర్ప్రెన్యూర్స్. చూస్తే మనకు COVID-19 లో కూడా ఎవరైతే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ మాత్రమే ముందుకొచ్చి మన యొక్క కంట్రీకి కావాల్సినవన్నీ కూడా మెడికల్ సప్లైస్ కానివ్వండి, ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా వచ్చారు. అలాగే మన కంట్రీ బిల్డ్ అవ్వాలంటే జిఎస్టీ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాంప్ట్ గా కడతారు కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ ద నేషన్. సో ఇందాటి నుంచి మీరు బాగానే చెప్తున్నారు, ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు, ఒక పారిశ్రామికవేత్త. అదేదో బిగ్ టర్మ్, ఎందుకంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి లేదా చాలా రిసోర్సెస్ కావాలి. సో మేజర్ గా చూసుకుంటే మనకి 2 రిసోర్సెస్ కావాలి, క్యాపిటల్ అండ్ ఐడియా. చాలా మంది ఏమనుకుంటారంటే క్యాపిటల్ ఇంపార్టెంట్ అనుకుంటారు కానీ బట్ క్యాపిటల్ కెన్ బి అరేంజ్డ్ బట్ ఐడియా కాంట్ బి. సో నా దగ్గర మంచి ఐడియా ఉందనుకోండి, సమ్వన్ విల్ ఫండ్. బట్ నా దగ్గర మంచి ఐడియా లేదనుకోండి, నా దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా కానీ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఐడియా అనేది ఇంపార్టెంట్. 21st century ఈ రోజును చూసుకుంటే మన 21st centuryలో బిజినెస్లన్నీ కూడా ఒక ఐడియాని పట్టుకొని మనకి స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ సపోజ్ మనం చూసాం స్విగ్గీ, జొమాటో. సో వాళ్ళ దగ్గర ఏ రెస్టారెంట్లు లేవు, బట్ దే ఆర్ డూయింగ్ ఒక ఇంటర్ఫేస్, అంటే తినే వాళ్ళకి తయారు చేసే వాళ్ళకి మధ్యలో ఒక యాప్ రూపంలో ఇంటర్ఫేస్. అలాగే ఒక ర్యాపిడో కానివ్వండి, ఓలా కానివ్వండి, ఊబర్ కానివ్వండి. సో అదే విధంగా ఓలా కానివ్వండి, ఐబీబో కానివ్వండి, అలాగే పేటిఎం కానివ్వండి, ఫోన్ పే, గూగుల్ పే, ఇవన్నీ కూడా మనం చూస్తే 21st centuryలో ఐడియా బిజినెస్. అంటే మన ఐడియా కనుక స్ట్రాంగ్ ఉంటుందని నేను ఇందాక చెప్పినట్టు సమ్వన్ విల్ ఫండ్ అస్. సో అదే మన దగ్గర ఐడియా లేకపోతే బట్ నో. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, సో మీరు చాలా బాగా చెప్పారు సార్, మా దగ్గర ఒక ఐడియా లేదు. ఏంటి పరిస్థితి అంటే నో ప్రాబ్లం, మీరు ఒక మంచి ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, వీ గాట్ 1 for you. సో అదేంటో మనం చూద్దాం. సో 1 + 1 + 1 = 3. అంటే 3 ఒకట్లో కలిపితే 3. సో కానీ సినర్జీ అంటాం, సహోత్తేజం. అంటే ఆ మూడింటిని ఒక చోట మనం చేర్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. సో సహోత్తేజం అంటాం. అది 111. సో ఆ 3 ఏంటి, ఆ మూడింటిని కలిపి ఇండస్ట్రీ ఐడియాలో మనం ఏ విధంగా చెప్పామనేది ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ దట్ హెల్త్ అండ్ వెల్నెస్. ఒకటే అడుగుతా ఉన్నాను, హెల్త్ అండ్ వెల్నెస్ ఎప్పుడు ఇంపార్టెంట్? అయిపోయిన వాళ్ళకా, మనకా, రాబోయే వాళ్ళకంటే ఎప్పటి వాళ్ళకైనా హెల్త్ అండ్ వెల్నెస్ అనేది ఇంపార్టెంట్. అందులో ఆయుష్ కెన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ న్యూ ఇండియా అకార్డింగ్ టు సర్బానంద సోనోవాల్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి, ఈ 5ని కలిపి మనం న్యాచురోపతి అంటాం. సో కాబట్టి హెల్త్ అండ్ వెల్నెస్ ఎవర్ గ్రీన్, ఎవరికైనా ఎప్పుడైనా కావాల్సింది ఇదే. రాబోయే తరానికైనా మనకైనా
మనకి ఇండియాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ సో హెల్త్ అండ్ వెల్నెస్. సెకండ్ వన్ ఈస్ దట్ డైరెక్ట్ సెల్లింగ్. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే అదేదో మంచిది కాదని చాలా మందికి అపోహ ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్ మోడల్. అంటే మనకు 2 బిజినెస్ మోడల్స్ ఉంటాయి, అందులో ఇది ఒక బిజినెస్ మోడల్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ట్రెడిషనల్, తయారు చేసే ఆయన ఎక్కడో ఉంటాడు, కింద కస్టమర్కి రావాలంటే మధ్యలో ఇంటర్మీడియరీస్ అనేది ఉండటం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో మ్యానుఫ్యాక్చరర్కి కస్టమర్కి మధ్యలో ఎవ్వరు ఉండరు, ఒక డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. దీని గురించి మనకు ఒక అవగాహన ఉంది. లైక్ రైతు బజార్ కాన్సెప్ట్ మనకి ఇంతకుముందు ప్రభుత్వాలు మనకి స్టార్ట్ చేసినాయి. పండించిన రైతే అక్కడికి తీసుకొచ్చి కస్టమర్స్ కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మనకి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు, ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్. అలాగే చాలా టెస్టింగ్ టైమ్స్ కూడా చూసిందని, ఇందులో ఎత్తులు పల్లాలు అన్ని చూసి ఎంతో బాగా సక్సెస్ఫుల్ అయిన మాజీ ప్రెసిడెంట్ యుఎస్కి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. సో సెకండ్ వన్, ఎస్పెషల్ ఆఫ్టర్ కోవిడ్-19 డైరెక్ట్ సెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోతున్నాయి, చాలా మందికి జాబ్ సెక్యూరిటీ లేదు. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రీ అనేది మనకి, ఈ యొక్క బిజినెస్ మోడల్ అనేది మనకి బాగా పెరిగిపోయి ఈ యొక్క కంపెనీస్ అనేది యూజ్ చేయడం జరిగింది. థర్డ్ వన్ ఈస్ దట్ ఇంటర్నెట్. సో దీని గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ సహాయం లేకుండా ఏది కూడా మనం నమ్మే పొజిషన్ లేదు. సో కాబట్టి ఇఫ్ యువర్ బిజినెస్ ఈజ్ నాట్ ఆన్ ద ఇంటర్నెట్ దెన్ యువర్ బిజినెస్ విల్ బి అవుట్ ఆఫ్ ద బిజినెస్. అంటే ఇది ఇంటర్నెట్ లో చేసుకోదగ్గ బిజినెస్. అంటే వర్చువల్, మన ఆఫీస్ ఫిజికల్ గా ఉండదు, వర్చువల్ గా ఉంటుంది. సో కాబట్టి అకార్డింగ్ టు ద బిల్ గేట్స్ ఈ యొక్క స్టేట్మెంట్ మనం గనక చూసినట్టయితే ఈ 3 ఏదైతే హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇంటర్నెట్, ఈ మూడింటిని కలిపి ఒక అద్భుతమైన ఐడియా, సినర్జీ అది మనకి రావటం జరిగింది. సో ఇండస్ట్రీవా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2014 మనకి January 17th లాంచ్ అయింది. 2018లో అనిల్ కుంబ్లే గారి చేతి మీద మనకి స్క్రీన్ మీద కనపడుతున్న వివా టవర్ లాంచ్ చేసుకున్నాము. సో 36 జయమహల్ ఎక్స్టెన్షన్ నందిదుర్గ రోడ్ లో మనకి ఈ యొక్క వివా టవర్ ఉండటం జరిగింది. సో మనం కనుక చూస్తే పర్మనెంట్ అడ్రస్ ఉందా, సొంత ఇది ఉందా అంటే, సో మనకి పర్మనెంట్ అడ్రస్ మన ఓన్ హెడ్ ఆఫీసు, రెంటెడ్ కాదు, మొత్తం మన ఓన్. సో కాబట్టి అది వివా టవర్. సో నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎప్పుడైతే మనం న్యూట్రాసిటికల్ లో ఉన్నామో, ఫుడ్ సప్లిమెంట్స్ లో ఉన్నామో, మేజర్ పార్ట్ ఏంటంటే R&D. సో అందరూ కూడా ఎక్కువ అడిగేది. సో ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్ములేటెడ్ ఇన్ బయో యాక్టివ్స్ జపాన్. అంటే దిస్ ఈజ్ అవర్ పేరెంట్ కంపెనీ. సో ప్రొడక్షన్, సో ప్రొడక్ట్స్ ఫార్ములేట్ ఎక్కడ అవుతాయి, అన్ని ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మనకి జక్కసంద్ర విలేజ్, నేలమంగళ, సారీ, బెంగళూరు నార్త్. సో ఇక్కడ మనకి 5.5 lakhs per unit per month కెపాసిటీ, ప్రొడక్షన్ చేయగల కెపాసిటీ ఉంది. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్, అలాగే అవర్ ఆఫీస్ అడ్రస్, ఫ్యాక్టరీ అడ్రస్ కూడా మనం చూడొచ్చు. సో సర్టిఫికేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఎప్పుడైతే హెల్త్ కి సంబంధించింది అనగానే చాలా మంది అడుగుతారు, డూ యూ హ్యావ్ దిస్ సర్టిఫికేట్, దట్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. సో ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఆయుష్ ప్రీమియం. అంటే ఆయుష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆయుష్ ప్రీమియం. ఆయుష్ ప్రీమియం అంటే ప్రతి కంట్రీకి ఓన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అన్ని కంట్రీస్ స్టాండర్డ్స్ మీట్ అవ్వగలిగితేనే, అంత ప్రీమియం ప్రొడక్ట్స్ అయితేనే మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. అలాగే కోషర్ సర్టిఫికేషన్, మనకి ఎలా అయితే జైన్స్ జ్యూస్, ఇట్లా మనకి హిందూస్ ఎట్లా అయితే ఉంటారో, ఈ యొక్క జ్యూస్ ఈ యొక్క ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయాలంటే వాళ్ళు డెఫినెట్ గా కోషర్ సర్టిఫికేషన్ అనేది అడుగుతారు. మనం యుఎస్ లో ఐవేద్ లాంచ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క కోషర్ సర్టిఫికేషన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, అంటే మనము అవలంబించే పద్ధతులన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో మంచివి అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ మనకి ఇవ్వటం జరిగింది మన యొక్క ప్లాంట్ కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి. సో అంటే మనకి రా మెటీరియల్ స్టేజ్ నుంచి ప్యాకేజింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అలాగే ISO 9001 2015 సర్టిఫికేషన్ ఉంది, క్వాలిటీ
సర్టిఫైడ్ కంపెనీ. 2018 కూడా ఆడిట్ అయింది. షార్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఆల్సో. శాప్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఆపరేటెడ్ బిజినెస్ ప్రాక్టీస్ అంటే మొత్తం కూడా ఆటోమేషన్. అంటే రా మెటీరియల్ ఎంత ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎప్పుడు పర్చేజ్ చేయాలి, ఇది మొత్తం కూడా ఆటోమేషన్ అన్నమాట. సో ఈ యొక్క శాప్ అనేది అంటే చాలా బిగ్ కంపెనీస్ మాత్రమే వాడగలుగుతాయి. అలాంటిది మన కంపెనీ కూడా ఈ యొక్క శాప్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ లో ఇండస్ట్రీవా ఇస్ ద మెంబర్. సో చాలా మంది అడుగుతారు, సార్ మీ యొక్క ప్రొడక్ట్ స్టాండర్డ్ ఏంటంటే నేను ఒకటే చెప్తాను, వీఆర్ నాట్ లోకల్, వీఆర్ గ్లోబల్. ఎందుకంటే యుఎస్ఎఫ్డిఏ లైసెన్స్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఈ యొక్క యుఎస్ఎఫ్డిఏ లైసెన్స్ రావడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే చాలా రకాలైన క్వాలిటీ చెక్స్ మీట్ అయితే మాత్రమే ఈ యొక్క యుఎస్ఎఫ్డిఏ లైసెన్స్ మనకి రావటం జరుగుతుంది. సో ఆ లైసెన్స్ మనకి రావటం వలన స్క్రీన్ మీద కనిపిస్తున్న డిఫరెంట్ కంట్రీస్ కన్నీ కూడా ఎటువంటి హిండ్రన్స్ లేకుండా ప్రొడక్ట్ అనేది వెళ్తుంది. సో అటువంటి ఇంటర్నేషనల్ ప్రెసెన్స్ ఉన్న కంపెనీ ఇండస్ట్రీవా. సో ఇందాకే నేను చెప్పాను, సో ఇది ఒక ఐడియా బిజినెస్. సో నో ఇన్వెస్ట్మెంట్. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ కి సంబంధించి కానీ R&D కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఏమి ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ బై ద కంపెనీ. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ సెల్లింగ్ అకార్డింగ్ టు ద ధీరుభాయ్ అంబానీ. అంటే మీరు ఒక పారిశ్రామికవేత్త అవ్వాలి అంటే మీకు హౌ టు రీటైల్, హౌ టు సెల్లింగ్ అనేది మనకి తెలియాలి. సో ఇక్కడ మనకి బ్రేక్ పడుతుంది. చూస్తే సెల్లింగ్ ఈజ్ ఎ నోబుల్ యాక్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ ఆ సెల్లింగ్ అంటే నాకు పడదు సార్, నేను వాళ్ళతో మాట్లాడను సార్, వీళ్ళతో మాట్లాడను సార్, సో అని చెప్పేసి చాలా మంది అంటారు. నేను ఒకటే చెప్తాను, సెల్లింగ్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అంటే ప్రతిరోజు కూడా మనం తెలుసో తెలియకుండా ఈ యొక్క సెల్లింగ్ అనేది మనం చేస్తుంటాం. సో అంటే చాలా మంది మనకి సెల్లింగ్ అంటే అదేదో మనం ఒక చీట్ చేయాలని చెప్పేసో లేకపోతే ఉన్నవి లేనివి చెప్పాలనుకుంటారు. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెల్లింగ్ ఈజ్ నాట్ చీటింగ్, సెల్లింగ్ ఈజ్ నాట్ బెగ్గింగ్. మనము వాళ్ళని బతిలాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే సెల్లింగ్ అనేది బెగ్గింగ్ కాదు. ఎందుకయ్యా అంటే సెల్లింగ్ అనేది ఒక నోబుల్ యాక్ట్. వి డోంట్ నీడ్ టు బెగ్ సమ్వన్, వి నోట్ టు రిక్వెస్ట్ సమ్వన్. సేల్స్ డిపార్ట్మెంట్ ఈస్ ద ఓన్లీ రెవెన్యూ జనరేటింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ఎనీ కంపెనీ. ఏ కంపెనీ చూసుకున్నా రెవెన్యూ జనరేట్ చేసేది ఏంటంటే సేల్స్ డిపార్ట్మెంట్ వల్లే. వాళ్ళకి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం సార్ అంటే ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ ఆర్ ఇంటెలిజెంట్ సెల్లింగ్ అంటాం. అంటే వి యాక్ట్ యాజ్ ఎ కన్సల్టెంట్. అవతల వ్యక్తికి ఉన్న ప్రాబ్లమ్స్ ని బట్టి ఒక బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ని మనం రికమెండ్ చేస్తాం. కాబట్టి దట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ ఆర్ ఇంటెలిజెంట్ సెల్లింగ్ అని చెప్పేసి మనం చెప్తాం. దట్ ఈస్ హౌ సెల్లింగ్ ఈజ్ ఎ నోబుల్ యాక్ట్. సో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అవర్ యూనిక్ ప్రొడక్ట్ రేంజ్ వచ్చేసరికి 5. అంటే ఎట్ ద మూమెంట్ వచ్చేసరికి మా దగ్గర స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన దగ్గర ఈ ప్రస్తుతం మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇన్ ఫ్యూచర్ మనకి ఇంకా చాలా ప్రొడక్ట్స్ కూడా రాబోతుంది. సో రీసెంట్ గా మనకి లాంచ్ అయిన ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. దట్ ఈస్ iDwell. సో iDwell అంటే ఈ రోజులో అందరు కనుక చూస్తే ఎక్కువగా ఈ దేనితోటి సఫర్ అవుతున్నారంటే ఎక్కువగా చూస్తే స్ట్రెస్ తోటి సఫర్ అవుతున్నారు. అలాగే మనకి గట్ హెల్త్ లేక అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి, అల్సర్స్ తోటి సఫర్ అవుతా ఉన్నారు. అలాగే కంటి చూపు తోటి ఎక్కువగా స్క్రీన్ టైం పెరిగిపోవటం వలన కంటి ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే లివర్ ఆరోగ్యం కూడా, ఎందుకంటే దీనికి సంబంధించిన మెడికేషన్ అన్ని తీసుకోవటం వలన మనకేమవుతుందంటే లివర్ ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి సో వీటన్నిటి గురించి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనేది కంపెనీ తయారు చేసింది. స్క్రీన్ మీద కనపడుతున్న ఒక బాక్స్ లో చిన్న 4 బాక్సెస్ ఉంటాయి. ఏదైతే నేను చెప్పాను మైండ్, ఆఫ్ ద గట్ అండ్ హెపత్. ప్రతి దానిలో ఒక 30 గమ్మీస్ అనేవి మనకు ఉండటం జరుగుతుంది. సో మైండ్ ఏంటంటే మనకి ఏదైతే స్ట్రెస్ అంటే ఎక్కువ మంది కూడా ఈ రోజులో స్ట్రెస్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అశ్వగంధ అనేది మనం వాడటం జరిగింది. సో ఇది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ మనం లెగవంగానే ఇది ఒక గమ్మి అనేది మనం కన్జ్యూమ్ చేస్తే మనకి మానసిక ఆరోగ్యం అనేది ఉంటుంది. కార్టిజాల్ లెవెల్స్ ని ఇది తగ్గిస్తుంది. మనకి స్ట్రెస్ నుంచి మనల్ని రిలీవ్ చేస్తుంది. సో కాబట్టి మనకి మానసిక ఆరోగ్యం, కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగి లెర్నింగ్ కెపాసిటీని పెంచుతుంది.
అలాగే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మనం దీన్ని రెఫర్ చేయవచ్చు. అలాగే ఆప్తా అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఈ యొక్క ఆప్తా అనేది మనం కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి కంటికి సంబంధించిన ఆరోగ్యం అనేది మనకి పెరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్ విజన్ అనేది మనకి పెరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే గట్ అని చేస్తే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ పైప్ ద్వారా వెళ్ళి వేస్టేజ్ బయటకు వెళ్ళే వరకు కూడా దెన్ కాల్ ఇట్ యాజ్ ఎ గట్. సో కాబట్టి ఈ యొక్క గట్ హెల్త్ గురించి దీన్ని తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్నూన్ లంచ్ కు ముందు అరగంట ముందు ఈ యొక్క గమ్మి కనుక మనం కన్జ్యూమ్ చేసి ఆ తర్వాత అరగంట తర్వాత భోజనం చేసినట్టయితే ఈ యొక్క గమ్మి అవర్ టేక్ కేర్ ఆఫ్ అవర్ గట్. అంటే చాలా మందికి అరుగుదల సరిగ్గా లేకపోయినా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, అల్సర్స్ ఉన్నా ఈ యొక్క గట్ అనేది ఎఫెక్టివ్ గా రిజల్ట్ చూపిస్తుంది. అలాగే హెపతో సో నైట్ పడుకోబోయే ముందు అన్ని అయిపోయినాయి, ఇక నేను పడుకోవటమే తరువాయి అన్నప్పుడు ఆ యొక్క గమ్మి తీసుకొని పడుకోవాలి. ఆ విధంగా పడుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నైట్ మనం పడుకున్నప్పుడు ఇది మన యొక్క లివర్ ని డీటాక్స్ అనేది చేయటం జరుగుతుంది. అటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐడ్వెల్ గమ్మీస్. సో ప్రతి బాక్స్ లో 30 ఉంటాయి. సో దీని యొక్క ఎంఆర్పి కూడా మనకి 2997.5 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. సో vivaidwell.com అనేది కనుక మనం యాక్సెస్ చేసినట్టయితే ఇంకా ప్రొడక్ట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి రావటం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 2021 ఫిబ్రవరి 14th ఇండస్ట్రీ వాళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్ ఐ కేర్ ఫర్ ఉమెన్ వెల్నెస్. అంటే ఉమెన్ కేర్ కనుక మనకి సరిగ్గా చూసుకుంటే ఫ్యామిలీ వాతావరణం అంతా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఉమెన్ కేర్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడక్ట్. ఇందులో ఇంక్యుమిన్ కాంప్లెక్స్ అనేది వాడారు. అందులో 4 ఇంగ్రీడియంట్స్ మెయిన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి బయో అవైలబుల్ కర్క్యూమిన్ అంటాం, పసుపు నుంచి తయారు చేసింది. అది యాంటీబయాటిక్ గా, యాంటీ ఆక్సిడెంట్ గా, సో ఇమ్యూనిటీ మాడ్యులేటర్ గా పనిచేస్తుంది. అలాగే బోస్వెలియస్ ఎరాటా అంటే చాలా మంది కూడా ఆస్టియో వెల్నెస్ ఉండదు, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ తోటి, ఆస్టియోపోరోసిస్ తోటి బాధపడుతుంటారు. వాళ్ళకి ఈ యొక్క ఇంగ్రీడియంట్ బోస్వెలియస్ ఎరాటా అనేది మంచి రిలీఫ్ ఇస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే వెలేరియన్ స్పైక్నాడ్ అంటాము. సో ఇది మనకి హిమాలయాలో మాత్రమే దొరుకుతుంది. సో ఈ యొక్క వెలేరియన్ స్పైక్నాడ్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. చాలా మందికి కనుక స్లీప్ డిజార్డర్స్, టెన్షన్స్, సో ఊరుకూరుకునే ప్యానిక్ అయిపోతుంటారు. అటువంటి హెల్త్ వాళ్ళ గురించి ఈ యొక్క వెలేరియన్ స్పైక్నాడ్ మంచిగా జతామాంసి అంటాము. ఆ తర్వాత మనకి ఏదైతే ఉందో ఆస్పరాగస్ శతావరి. సో 100 అంటే ఆ ఉమెన్ ఫిమేల్ సిస్టమ్ లో, లేడీస్ సిస్టమ్ లో వచ్చే 100 రకాలైన ప్రాబ్లమ్స్ కి సమాధానం చెప్తుంది. అలాగే దీంతో పాటు అదర్ ఇంగ్రీడియంట్స్ వాడి దీన్ని తయారు చేయడం జరిగింది. 1 లీటర్ ఫ్లింట్ బాటిల్ ఉంటుంది. 30 ml ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, 30 ml ఇన్ ద ఈవినింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ డిన్నర్ కన్జ్యూమ్ చేయాలి. ఇది మనకి పీచ్ ఫ్లేవర్ లో ఉంటుంది. సో మనకి దీనికి ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది, ఇందాక చెప్పినట్టుగా 2997.5 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. అలాగే దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోవాలంటే vivaicare.in లోకి మనం వెళ్ళాలి. ఆల్ ఓవర్ ప్రొడక్ట్స్ కూడా ప్రొవిజనల్ పేటెంట్ అనేది మనకి ఉండటం జరిగింది. జనరల్ గా 35 years అంటారు, కానీ ఎప్పుడైతే మెనార్కే అంటే ఫస్ట్ టైం మెన్స్ స్టార్ట్ అయిన ప్రతి గర్ల్ కూడా అప్పటి నుంచి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఉండి, హార్మోనల్ ఇష్యూస్ కనుక ఉంటే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. కానీ లేకపోతే 35 years వస్తే మాత్రం కంపల్సరీగా స్టార్ట్ చేయాలి, 35 years అండ్ అబవ్ వాళ్ళు మాత్రం. సో ఇది ఐ కేర్ కి సంబంధించింది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎనదర్ ప్రొడక్ట్ ఐ గ్లో, అంటే కాస్మెటిక్ వెల్నెస్. అంటే ఈ రోజున అందంగా ఉండాలి, ఉన్నంతలో మంచిగా కనపడాలని చాలా మందికి ఉంటుంది. అందుకే మనం గనక చూసినట్టయితే ప్రతి ఇంట్లో కంపల్సరీగా అద్దం ఉంటుంది. పడుకోబోయే ముందు ఉదయం లెగవంగానే అద్దంలో చూసుకోకుండా మన రోజు అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్ గా గ్లో అనగానే మనకు అంతా గుర్తుకొచ్చేది ఏంటి అంటే బ్యూటీ పార్లర్స్, అంటే ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేసేసి యూజ్ చేస్తుంటాం. బట్ దిస్ వన్ ఈజ్ ఇంటర్నల్ కాస్మెటిక్. అంటే ఏంటంటే లోపల తీసుకునేది, అంటే లోపల ఉండాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే ఆ యొక్క గ్లో అనేది బయటకు వస్తుంది. అది పర్మనెంట్ గా ఉంటుంది, లేదంటే టెంపరీ అయిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకి కుంకుమ పువ్వు ఏదైతే ఉందో దాన్ని మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకొని ఈ యొక్క ఐ గ్లో అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఐ గ్లో మనకి ఒక బాక్స్ లో 28 ఉంటాయి, 4 ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెరీ అండ్ బ్లాక్ కరెంట్. ప్రతి శాషేలో మనకి స్క్రీన్ మీద కనపడుతుంది శాషే. ఆ శాషేలో 35 grams లిక్విడ్ ఉంటుంది.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత దాన్ని కట్ చేసుకొని ఒక 35 గ్రామ్స్ లిక్విడ్ గల్ప్ చేయాలి. అలాగే నైట్ డిన్నర్ చేసిన 15 మినిట్స్ తర్వాత దాన్ని కట్ చేసుకొని ఒక 35 గ్రామ్స్ లిక్విడ్ అనేది గల్ప్ చేయాలి. సార్ ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అంటే మెయిన్ గా మనకేమవుతుందంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, అలాగే లివర్ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. లివర్ డీటాక్సిఫికేషన్ అంటే లివర్ ని శుభ్రపరుస్తుంది, అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా లివర్ ని అంటిపెట్టుకుంటుంది. లివర్ ఈజ్ లైక్ ఎ స్టోర్ హౌస్. సో కాబట్టి ఆ టాక్సిన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోవాలి అంటే సో లివర్ డీటాక్సిఫికేషన్ జరగాలి. సో ఎప్పుడైతే ఈ ఐగ్లో కన్జ్యూమ్ చేసినప్పుడు లివర్ డీటాక్సిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. ఆ విధంగా జరగటం వల్ల యూనిఫామ్ కాంప్లెక్షన్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఇది 6 సంవత్సరాల నిండిన పిల్లల దగ్గర నుంచి ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. ఇది మనకి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కానీ, నార్మల్ ఎవరైనా కూడా అద్భుతంగా దీన్ని వాడుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ఐగ్లో. నెక్స్ట్ దీనికి కూడా ప్రొవిజనల్ పేటెంట్ ఉంది, అలాగే దీని ప్రైస్ కూడా సేమే, 100 rupees shipping charges extra. If you need further information, then you can access vivaiglow.com. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐస్లిమ్ వెయిట్ మేనేజ్మెంట్. సో ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఎక్కువగా సఫర్ అవుతుంది ఏంటంటే వెయిట్ లాస్. గూగుల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ సెర్చ్ చేస్తున్న వర్డ్ ఏంటంటే వెయిట్ లాస్. సో ఇది యాక్చువల్ గా ఇండస్ట్రీ వాళ్ళు లాంచ్ చేసిన ప్రొడక్ట్, అందులో స్లిమ్ ఉంది కదా అని చెప్పేసి ఓన్లీ వెయిట్ లాస్ కాదు, ఇట్ ఈస్ ద వెయిట్ మేనేజ్మెంట్ ఫ్లాట్ టమ్మీస్. అంటే ఇందులో FB3 ఫ్యూజన్ ఫార్ములా అంటే ఫ్యాట్ బర్నర్ 3 ఫ్యూజన్ ఫార్ములా అంటాము. సారీ. సో అందులో మనం ఏంటంటే ఫస్ట్ సలేషియా రెటికులేటా అని చెప్పేసి ఒక హర్బ్ తీసుకున్నాము, అది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. కోలియస్ ఫోర్స్కోలి అంటే అది కర్పూరవల్లి అంటాము, వెయిట్ రిడక్షన్ కి పనిచేస్తుంది. సెసేమం ఇండికం నల్ల నువ్వులు, అది మొండి కొవ్వు LDL ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ యొక్క ఫ్యాట్ బర్నర్ 3 ఫ్యూజన్ ఫార్ములా తోటి తయారు చేసిన ప్రొడక్ట్ ఒక బాక్స్ లో 28 బార్స్ ఉంటాయి ఫ్లాట్ టమ్మీస్. ఇవి కూడా 4 ఫ్లేవర్స్ ఉంటాయి, మ్యాంగో, ఆరెంజ్, చాక్లెట్ అండ్ వెనీలా. ఇది 75 గ్రామ్స్ బార్ ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో నైట్ డిన్నర్ స్కిప్ చేసి బిట్వీన్ 6 to 9 మధ్యలో యొక్క ఫ్లాట్ టమ్మీ అనేది కన్జ్యూమ్ చేయాలి. ఆ తర్వాత ఇంకేం తినకూడదు. సో ఆ విధంగా చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ గా చేయాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే దీనితో పాటుగా ఒక 30 మినిట్స్ మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఏదో చేస్తూ మనం ఈ విధంగా 28 బార్స్ కంప్లీట్ అయ్యే లోపల మినిమం టు మినిమం 2 to 4 kgs వరకు కూడా తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలంటే వాళ్ళు భోజనం తీసుకున్న తర్వాత ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళు తీసుకున్న ఫుడ్ నుంచి క్యాలరీస్ వస్తాయి, ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీ నుంచి క్యాలరీస్ వస్తాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్యాలరీస్ అన్ని కూడా పైలప్ అయిపోయి వెయిట్ గెయిన్ అవటానికి అవకాశం ఉంటుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫ్యాట్ కంటెంట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ తగ్గించుకోవాలి. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ 3 ఎక్కువగా తీసుకోవాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. అంటే మనము ఏదైతే ఫుడ్ మానేసి చాలా మంది డైటింగ్ లాగా చేసి తగ్గుతుంటారు, కానీ మనం ఫుడ్ తీసుకుంటూనే వెయిట్ లాస్ అయ్యే ఒక అద్భుతమైన ప్రొడక్ట్. నెక్స్ట్ వన్ కనుక మనం చూసుకున్నట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ షుగర్ సపోర్ట్. సో బ్లడ్ షుగర్ సపోర్ట్ ఈ రోజుల్లో చూస్తే ఎక్కువ మంది కూడా డయాబెటీస్ తోటి సఫర్ అవుతా ఉన్నారు. సో షుగర్ అంటే డయాబెటీస్. సో ఈ యొక్క షుగర్ అనేది బ్లడ్ షుగర్ అనేది సపోర్ట్ కోసం మనకి ఇండస్ట్రీ తీసుకొచ్చిన ప్రొడక్ట్ ఐ కాఫీ. మనకి స్క్రీన్ మీద కనబడుతున్న చెరక సంహిత అనే గ్రంథంలో ఏకనాయకమునకు వేరు గురించి ప్రస్తావించారు. దీన్ని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ పూట కనుక కషాయం లాగా కనుక చేసుకొని తాగితే ఈ మధుమేహం అనబడే వ్యాధి ఉన్న వారికి కంట్రోల్ అవుతుంది, లేని వారికి వచ్చే అవకాశం లేదని చెప్పారు. సో కాబట్టి దాన్ని తీసుకొని సో ఈ రోజున కషాయం తాగండి అంటే ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే నాలుగుకి రుచి కావాలి. సో కాబట్టి ఎలా తాగించాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం కాఫీ టీ అడుగుతాము,
కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రదేశంలో ఆర్గానిక్ వేల యొక్క కాఫీ బీన్స్ ని పండించి అందులో ఉన్న కెఫీన్ ని మినిమైజ్ చేసి దానికి మకూనా ప్రూరైన్స్ వెల్వెట్ బీన్స్ అంటాము, తెలుగులో దోల గొడ్డి అంటాము. సో ఈ మూడిటి కాంబినేషన్ తోటి తయారు చేసిన వండర్ఫుల్ ప్రొడక్ట్ దట్ ఈస్ ఐ కాఫీ. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. మనకి షుగర్ లో 2 ఎలా అయితే టైప్స్ ఉంటాయో, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే దోస్ హు ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్, అంటే వాళ్ళు ఇన్సులిన్ చేసుకుంటుంటారు, వాళ్ళ కోసం బ్లాక్ కాఫీ ఉంది. అలాగే టైప్ 2 అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఎవరైతే టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారో. అలాగే ప్రీ డయాబెటీస్ అంటే ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉందన్న వాళ్ళకి. అలాగే ప్రివెంటివ్ గా కానీ గెస్టేషనల్ డయాబెటీస్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఐ కాఫీ క్రీమర్ అనేది మనం కన్జ్యూమ్ చేయవచ్చు. సో ఇది వెరీ సింపుల్. ఒక 100 to 120 ml ఆఫ్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకొని ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న ప్యాకెట్ ని కట్ చేసుకొని మనం అది అందులో పోసుకొని ఏదైతే హాట్ అయిన వాటర్, బాగా బాయిల్ అయిన వాటర్ అందులో పోసుకొని స్పూన్ తో స్టిర్ చేసుకొని అటు ఇటు తిప్పుకొని మంచిగా తాగేయటమే. వండర్ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, మౌత్ వాటరింగ్ టేస్ట్ అనేది మనం ఉంటుంది. ఓ కప్పు కాఫీ తాగి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం అంటే వండర్ఫుల్ సైన్స్ బిహైండ్ ఇండస్ వివాస్ ఐ కాఫీ. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళు కంటిన్యూ చేస్తున్న మెడిసిన్ కంటిన్యూ చేయాలి. ఎందుకయ్యా అంటే ఎప్పటి నుంచో బ్లడ్ కల్చర్కి అలవాటు అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ఐ కాఫీ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా తగ్గుతుంటుంది. నెక్స్ట్ టైం డాక్టర్కి విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డాక్టర్ అయ్యో షుగర్, బ్లడ్ షుగర్ కంట్రోల్ వస్తుందని ఆయన డోస్ అనేది తగ్గించడానికి అట్లా చాలా మంది కూడా వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ మినిమం కి తెచ్చుకొని జస్ట్ బై కన్జ్యూమింగ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ది ఈవినింగ్ వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. అటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్. దీని ప్రైస్ కూడా సేమ్, ప్రొవిజనల్ పేటెంట్ ఉంది. vivaicoffe.com కనుక మనం క్లిక్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ద నెక్స్ట్ ద ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండస్ వివా వచ్చేసరికి ఐ పల్స్. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏమని చెప్తారంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తారు. ఎందుకయ్యా అంటే వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం ఏం చేస్తారు, ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. ఆ మంచిది అంటే ఏంటంటే వాళ్ళ మీనింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని. ఏంటి సార్ యాంటీ ఆక్సిడెంట్ అంటే? ఒక యాపిల్ ని తీసుకొని కట్ చేసి పక్కన పెడితే ఏమవుతుందంటే ఆఫ్టర్ ఎ వైల్ ఇట్ టర్న్స్ ఇంటూ బ్రౌన్. ఎందుకంటే ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ఫ్లెష్ ఆఫ్ ద యాపిల్ కి తగిలి ఒక రియాక్షన్ జరుగుతుంది, దట్స్ కాల్డ్ ఆక్సిడేషన్. అలాగే మనం కూడా గాలి పీల్చుకొని వదులుతుంటాం కాబట్టి మన బాడీలో కూడా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ఆక్సిడేషన్ జరిగినప్పుడు బై డిఫాల్ట్ కొన్ని మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాడీలో. ఈ రెండింటి సంఘర్షణలో మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫ్రీగా వచ్చినాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ మంచిగా ఏం చేస్తాయంటే సెల్స్ ని దెబ్బతీస్తాయి, సెల్యులార్ వ్యవస్థని, మన రక్తనాళాలని మూసిపోయేట్టు చేస్తుంది, మన డిఎన్ఏ డ్యామేజ్ చేస్తుంది, మనల్ని క్యాన్సర్ రకరకాల బారిన పడేట్టు చేస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ఆక్సిడేషన్ కి యాంటీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో కాబట్టి ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ తీసుకోవాలి. పాత రోజుల్లో మన తాతలు ముత్తాతలు 3.5 kgs ఆర్గానిక్ వేలో పండించి తీసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులో మనం ఎంత తీసుకుంటున్నాం, అది నిజంగా ఆర్గానిక్ గా కాదా అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చూస్తే ప్రపంచం మొత్తంలో ఎక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ నేను చూస్తే అసాయి బెర్రీ అనే ఒక ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ లో చూసుకుంటే అసాయి బెర్రీ అనే ఫ్రూట్ లో ఎక్కువ ఉంది. సో ఎంత ఉంది అంటే ఆ యొక్క వరాక్ స్కోర్. సో మనం చూస్తే వాటర్ ని లీటర్ తో కొలిచినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ ని వరాక్ స్కోర్స్ తో కొలుస్తాం. ఆక్సిజన్ రాడికల్ అబ్జార్బెన్స్ కెపాసిటీ అంటే మనకి డైలీ వచ్చేసరికి 5000 వరాక్ వాల్యూ కావాలి హెల్తీ పర్సన్ కి, అన్హెల్తీ పర్సన్ కి అయితే ఇంకా ఎక్కువ కావాలి. సో ఇందులో ఎంత ఉందో అసాయి బెర్రీలు అని చూస్తే మనము ఒక 100 grams కనుక మనం చూసుకున్నట్టయితే 1,02,700 మైక్రోమోల్స్ అనేది మనకి ఉండటం జరిగింది. అదే వాటర్ మెలన్ తోటి కనుక మనం కనుక కంపేర్ చేసినట్టయితే 10-20 times హయ్యర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది మనం అనుకున్నట్టే నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ ఫర్ యాంటీ ఏజింగ్ సపోర్ట్, ఇమ్యూన్ హెల్త్ సపోర్ట్ అంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది, హ్యూమన్ హార్ట్ కి సపోర్ట్ ఇస్తుంది. నాసా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. వాళ్ళు తయారు చేసిన స్పేస్ డ్రింక్ లో ద మెయిన్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి అసాయి బెర్రీ. సో ఇది మనము పీడియాట్రిక్ టు జెరియాట్రిక్ అంటాం. అంటే పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే మనం వాళ్ళ ఏజ్ ని బట్టి డిఫర్ అవుతుంది. అడల్ట్స్ కి వచ్చేసరికి 30 ml ఇన్ ద మార్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, అలాగే 30 ml ఇన్ ద ఈవినింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ బిఫోర్ డిన్నర్.
కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మేజర్ కారణం ఏంటంటే ఆక్సిడేషన్ ఈ ఫ్రీ రాడికల్స్. సో ఎప్పుడైతే మనం యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి ఎక్కువ ఇస్తామో బై కన్జ్యూమింగ్ ఐపల్స్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా తల నుంచి పాదం వరకు స్కాన్ చేసుకొని అన్నిటి నుంచి కూడా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. మైగ్రేన్ సమస్య కానీ, విజన్ కానీ, అలాగే సైనసైటిస్ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ ప్రాబ్లం, అలాగే లోయర్ రెస్పిరేటరీ, అప్పర్ రెస్పిరేటరీ, వీటన్నిటిలో కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇస్తుంది ఐపల్స్. దీని ప్రైస్ కూడా సేమే. సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే vivaipulse.com అనేది మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇలాగే చూసుకున్నట్టయితే మనకి సార్ ఎలా నమ్మొచ్చు అంటే మనకి పబ్లికేషన్స్ అని ఉంటాయి. ఏదైతే మనం చేసిన ఆ రీసెర్చ్ ఉందో, ట్రయల్స్ ఉన్నాయో, అవన్నీ CTRI క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాలో మనం పొందుపరుస్తాము. దానికి సంబంధించిన ఒక పబ్లికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క పబ్లికేషన్స్ అన్ని కూడా మీరు vivaipulse.com అలా ప్రతి ఒక్క వెబ్సైట్ కి మనకి ఒక ప్రతి ప్రొడక్ట్ ఉంది కాబట్టి దాన్ని యాక్సెస్ చేసి మీరు ఈ యొక్క పబ్లికేషన్స్ అన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ఈ ప్రొడక్ట్స్ ఎవరన్నా వాడారా, సో వాడితే ఏంటి అనేది. సో ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాము. సో ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద సెషన్ బ్యాక్ టు సార్ కంటిన్యూ చేయండి సార్, లాస్ట్ లో తీసుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. సో జస్ట్ సో ఈ విధంగా మనకి పబ్లికేషన్స్ అనేవి మనకున్నాయి. సో ఇప్పటి వరకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ ఓవర్. అంటే ఏంటంటే మనం ఏదైతే తెలుసుకున్నామో ఈ యొక్క రోజుల్లో మనం ఏం అవ్వాలి, ఒక ఐడియా బిజినెస్ కావాలి. ఆ ఐడియా బిజినెస్ ఎక్కడుంది? ఇండస్ వివా దగ్గర ఉంది. సో ఇండస్ వివా యొక్క కంపెనీ ప్రొఫైల్ చూసాము, ఆ యొక్క ఐడియా యొక్క సినర్జీ ఎఫెక్ట్ చూసాము, తర్వాత ఇండస్ వివా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చూసాము, ఇండస్ వివాకున్న సర్టిఫికేషన్స్ అన్ని చూసాము. సో అంతా బాగుంది సార్. ఇప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ నేను ఎలా రిఫర్ చేయాలి, నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అంటే హియర్ ఇట్ స్టార్ట్స్. సో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అనేది మీరు తీసుకోవాలి మీ అప్లైన్ నుంచి, వాటిని మీరు కన్జ్యూమ్ చేయాలి, సాటిస్ఫాక్షన్ పొందాలి. మీరు వివా రీటైలర్ గా ఎన్రోల్ అవ్వాలి ఇండస్ వివా తోటి. సో ఆ తర్వాత దాన్ని మీరు అదర్స్ కి రికమెండ్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడు మీ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. 3D సపోర్ట్, మీకు స్పాన్సర్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఆయన మీ స్పాన్సర్ అవుతారు. అలాగే వైబ్రెంట్ వివా, అలాగే ఇండస్ వివా నుంచి మనకి ప్రొడక్ట్స్ కాంపెన్సేషన్ వస్తుంది. వైబ్రెంట్ వివా ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది మనకి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా క్లియర్ గా మనకి నేర్పిస్తుంది. అలాగా 3D సపోర్ట్ అనేది మనకి ఈ యొక్క బిజినెస్ లో ఉంటుంది. సో సింపుల్, ఇందాక ధీరుభాయ్ అంబానీ ఏమని చెప్పారు? సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ దెన్ యూ నీడ్ టు నో సెల్లింగ్. సో ఫస్ట్ మనం సెల్లింగ్ చేయాలని. సో ఎలా? సెండ్ ఏ ప్రొడక్ట్ వీడియో టు టార్గెట్ కస్టమర్స్. అంటే మన యొక్క ఇన్నర్ సర్కిల్, క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో అర్ధరాత్రి మనం ఫోన్ చేసినా ఎత్తగలిగిన వాళ్ళు, వాళ్ళే ఇన్నర్ సర్కిల్. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మహా ఉంటే ఒక 6 లేదా 10 మంది ప్రతి ఒక్క లైఫ్ లో కంపల్సరీగా ఉంటారు. అన్నో, తమ్ముడో, ఫ్రెండో, అక్కో, వదినో, అంకులో, ఆంటీయో, గ్రాండ్ మదరో, గ్రాండ్ ఫాదరో అలా. సో వాళ్ళకి ఏమి హెల్త్ సమస్య ఉందో దానికి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ కి ఒక వీడియో ఉంటుంది. ఆ ఈ వీడియోని మనం 1 to 2 minutes ఉంటుంది, దాన్ని సెండ్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని ఫాలో కాల్ చేస్తాము, వాళ్ళు చూసారా అని చెప్పేసి. అలాగే ఏదైతే ఒక టెస్ట్ మనీ కూడా వాళ్ళకి పంపిస్తాం, ఇంతకు ముందు వాడిన వాళ్ళది టెస్ట్ మనీ, వెరిఫైడ్ టెస్ట్ మనీ. అలాగే ఎప్పుడైతే మీరు విఆర్ అయినప్పుడు మీకు ఒక యూనిక్ కామర్స్ స్టోర్ లింక్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే అది ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇంకొక డిస్ట్రిబ్యూటర్కి సేమ్ ఉండదు, ఒక విఆర్ విబిఓకి ఇంకొకరికి. సో అది మనం ఏం చేస్తామంటే జనరేట్ చేసి ఆ లింక్ ని వాట్సాప్ లోనో లేదంటే SMS లోనో ఈమెయిల్లోనో మనం పంపినప్పుడు వాళ్ళు దాన్ని క్లిక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ వాళ్ళకి కావాల్సిన అడ్రస్ కి పెట్టుకుంటారు. ప్రొడక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్ లోకి 500 రూపీస్ రీటైల్ ప్రాఫిట్ అనేది మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. సో దట్ ఈస్ హౌ యూ సెల్ అండ్ ఎర్న్.
సో రీటైల్ మోర్ అండ్ ఎర్న్ మోర్ అంటే ఎప్పుడైతే ఒక క్యాలెండర్ మంత్ లో ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ ప్రొడక్ట్స్ రిటైల్ చేస్తారో వాళ్ళకి 50,000 రూపీస్ అనేది ఫస్ట్ ప్రైస్ కింద. అలాగే సెకండ్ ప్రైజ్ అయితే 25,000. అలాగే మనకి డిజీ రాక్ స్టార్ బోనసెస్ అనేవి ఉంటాయి. సారీ, డిజీ రాక్ స్టార్ బోనసెస్ అంటే సింపుల్, ప్రతి ప్రొడక్ట్ కిందాక నేను చెప్పిన ప్రతి ప్రొడక్ట్ కి కంపెనీ 25 పాయింట్స్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. అంటే బిజినెస్ వాల్యూ కోసం 25 పాయింట్స్ అనేది ఇచ్చింది. అంటే ఎవరైతే 1000 టీవీ అంటే ఒక ప్రొడక్ట్ 25 టీవీ అయితే 1000 టీవీ అంటే 40 ప్రొడక్ట్స్. ఎవరైతే 40 ప్రొడక్ట్స్ ఒక 4 కన్సిక్యూటివ్ వీక్స్ లో కనుక రీటైల్ చేస్తారో వాళ్ళకి కంపెనీ 4 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 600 పీవీ అంటే 24 ప్రొడక్ట్స్ 4 కన్సిక్యూటివ్ 4 వరుస వారాలు చేస్తే వాళ్ళకు 2 ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీ ఇస్తుంది. అలాగే 12 ప్రొడక్ట్స్ 300 పీవీ చేస్తే ఒక ప్రొడక్ట్ కాంప్లిమెంటరీగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ ఈస్ ద రైట్ కెరియర్. చాలా మంది అంటారు నిజంగా ఇది కెరియర్ చాయిస్ అంటే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ కెరియర్ చాయిస్. పార్ట్ టైం గా స్టార్ట్ చేసి తర్వాత ఫుల్ టైం గా కూడా అవ్వచ్చు. దేర్ ఆర్ 16 ర్యాంక్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి స్టార్. సో స్టార్ ర్యాంక్ అంటే ఫస్ట్ మనం వీవా రీటైలర్ గా ఎన్రోల్ అయినప్పుడు మనం ఎప్పుడైతే స్టార్ అవ్వగానే మనం విబిఓ అంటే వీవా బిజినెస్ ఓనర్. వీవా రీటైలర్ అంటే మనకి రీటైల్ చేయటం మాత్రమే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఓనర్ అంటే బిజినెస్ అంటే మీరు బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే యూ కెన్ ఎక్స్పాండ్ అంటే మీరు బ్రాంచెస్ ఎక్కువ చేసుకోవచ్చు, పీపుల్ కి పరిచయం చేయొచ్చు. కాబట్టి మిమ్మల్ని అప్పుడు వీవా బిజినెస్ ఓనర్ అని అంటం జరుగుతుంది. చూడండి ఎట్లా హౌ టు అచీవ్ స్టార్. సార్ ఎలా అచీవ్ చేయాలంటే ఇందాక నేను చెప్పాను, ఇన్నర్ సర్కిల్ అంటే క్లోజ్ సర్కిల్. ఆ సర్కిల్ పీపుల్ పేర్లు రాసి వాళ్ళకి ఈ విధంగా వీక్ లో చెప్పినట్టు ఫస్ట్ వీక్ లో నైబర్ కి ఇచ్చిన, అలాగే సెకండ్ వీక్ లో ఫ్రెండ్ కి, ఆంటీకి, కొలీగ్, కజిన్, అంకుల్ కి, ఈ విధంగా 12 ప్రొడక్ట్స్ 4 వీక్స్ లో అంటే 300 పీవీ అవుతుంది. అదే 4 వరుస వారాలు అని చెప్పాను. ఈ విధంగా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు 12 ప్రొడక్ట్స్ అయిపోగానే మనకి స్టార్ అవుతుంది. కానీ ఒక కస్టమర్ కి మనం 2 ప్రొడక్ట్స్ కన్నా ఎక్కువ ఐడెంటిఫై చేయదు ఇన్వాయిస్ లో. అంటే ర్యాంక్ కోసం మనం ఎక్కువ అమ్మిన రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, కానీ ర్యాంక్ కోసం కన్సిడర్ చేసేటప్పుడు ఒక ఇన్వాయిస్ లో 2 ప్రొడక్ట్స్ అంటే మనకి మినిమం 12 మాక్సిమం 6 అంటే 6 ఇన్వాయిసెస్ మనకి అంటే 6x2 లేదా ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్కటి ఇచ్చినా కానీ మాక్సిమం 12 ఇన్వాయిసెస్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనం చూస్తాము. సో రీటైల్ ఫాస్ట్ ఎర్న్ మోర్ అంటే స్టార్ అచీవ్ అవ్వాలి. ఆ తర్వాత నేను చెప్పినట్టు మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నెట్వర్క్ బిల్డ్ చేయాలి. ఎలా? విఆర్స్ ని రిక్రూట్ చేస్తారు. ఎలా? ఇప్పుడు నాకు ఏదైతే నా అప్లైన్ ఏదైతే సపోర్ట్ చేశారో స్టార్ అవటానికి విఆర్ నుంచి విబిఓకి నేను ఏదైతే నేర్చుకున్నానో నా యొక్క స్పాన్సర్ నుంచి, నా అప్లైన్ నుంచి, అదే నేను పీపుల్ కి నేర్పాలి. నేను నేర్చుకుంది నేర్పాలి. సో ఆ విధంగా రిక్రూట్ చేస్తాము, వాళ్ళని స్టార్ చేయడానికి హెల్ప్ చేస్తాము. ఆ విధంగా ఏమవుతుందంటే నెట్వర్క్ అనేది గ్రో అవుతుంది. సో ఏదైతే నెట్వర్క్ గ్రో అయినప్పుడు ఆ నెట్వర్క్ మీద వచ్చే టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాని మీద మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది. అవర్ ఇన్కమ్ డిపెండ్స్ అపాన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సో ఎర్న్ ఫ్రమ్ సేల్స్. సో ఇక్కడ మనకి బాగానే ఉంది సార్, డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది కరెక్టే, మరి నేను ఓన్ గా కూడా సేల్ చేయొచ్చా అంటే ఫస్ట్ లో మనము 12 ప్రొడక్ట్స్ చేశాకే విబిఓ అయ్యాము. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే ఓన్ టర్న్ ఓవర్ మీద, పర్సనల్ ఓన్ సేల్స్ మీద 20% ఆన్ మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీద, అంటే వివైటీ ప్రైస్ అంటాం, వివైటీ ప్రైస్. సో అంటే మనకి 500 రూపీస్ అనేది రావటం. అలాగే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీద మనకి 5% అనేది రావటం జరుగుతుంది. సో రెవెన్యూ ఎలా వస్తుంది సార్ అంటే ఇందులో డిఫరెంట్ ఇన్కమ్స్ ఉంటాయి మనకి. సో డ్యూ టు ద టైం కన్స్టెంట్ మనం అన్ని చెప్పలేం. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చుంటే మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ అ వీక్లీ బిజినెస్. సాటర్డేతో స్టార్ట్ అవుతుంది, ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ వీక్లీ బిజినెస్. ఎవ్రీ వీక్ మనకి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. పొటెన్షియల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. సార్ అంతా బాగానే ఉంది. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఇండస్ వివాస్ ఐడియా అంటే మా దగ్గర ఇందాక నేను 16 ర్యాంక్స్ అని చెప్పాను.
16 ర్యాంక్ లో ఫస్ట్ వన్ ఈస్ దట్ స్టార్ వివో అంటాము, నెక్స్ట్ స్టార్ 250, థర్డ్ ది స్టార్ 500. అంటే ఒక 90 days లో గనక మీరు స్టార్ 500 గనక అచీవ్ అయితే ఒక 1000 days లో మీకు 1 lakh rupees per week ఎర్న్ చేసే ఒక అద్భుతమైన పొటెన్షియల్ అండ్ పాసిబిలిటీ అనేది మీకు రావటం జరుగుతుంది. సో దీని గురించి నేను ఇందాకే చెప్పాను, చాలా మందికి ఈ యొక్క బిజినెస్ మోడల్ ఐడియా లేదు. బట్ 2016 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మేజర్ యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా దీన్ని ఒక సబ్జెక్ట్ గా కోర్స్ గా చేయటం జరిగింది. సో ఇందాక మనం ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ చివరికి అక్కడికే వచ్చాము. ఏంటి, మనందరం కూడా లెఫ్ట్ ఉన్నాము, రైట్ పోవాలి. రైట్ వెళ్ళాలంటే మనము డీమార్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. డీమార్ట్ లాంటిది ఒక మాట పెట్టాలంటే హై ఇన్వెస్ట్మెంట్, హై రిస్క్. ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ హై ఉంటుందో రిస్క్ కూడా హైగానే ఉంటుంది. సో కానీ మనకి ఏదైతే ఒకవేళ రిస్క్ చేసి పెట్టినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు, నమ్మకం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలంటే 21st century బిజినెస్ ఐడియా బిజినెస్ అన్నాము. అందులో ద బెస్ట్ ఇండస్ వివాస్ ఐడియా. ఆ ఐడియా తీసుకొని లెఫ్ట్ నుంచి రైట్ కి మనం వెళ్ళొచ్చు. సో 95% ఆఫ్ ద పీపుల్ లెఫ్ట్ లోనే మగ్గిపోతా ఉన్నారు, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ మాత్రమే రైట్ సైడ్ లో ఉన్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చూస్తే లిటరల్లీ జీరో. ఫస్ట్ నేనేం చేశాను, విఆర్ గా నేను విబిఓ అవటానికి నా ఇన్నర్ సర్కిల్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ని బట్టి 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేశా. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నేను 6000 రూపీస్ గ్రాస్ అనేది ఎర్న్ చేయటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నో ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అవర్ టైమ్ అండ్ అవర్ సర్కిల్ అండ్ అవర్ వర్డ్స్ మాత్రమే. సో ద బెస్ట్ వే టు మూవ్ లెఫ్ట్ టు రైట్ ఈస్ దట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇండస్ వివా చూస్తే యాజ్ అన్ 30th June వరకు చూస్తే 80 crorepati's. సో నౌ నియర్లీ 90 వరకు 87 అంతవరకు మనకి ఉన్నారు. సో ఈ రోజున ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ మనకి కరోర్పతిగా మోర్ దాన్ 1 crore ఎర్న్ చేసి ఎగ్జిక్యూటివ్ గా డైమండ్ ఉన్న మిస్టర్ కేశిఎస్ శర్మ గారు కీనోట్ గా మన ముందుకు రాబోతున్నారు. సో ఈ విధంగా చూస్తే ఈ రోజుల్లో 1 crore సంపాదించాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే మనకి అంత 1 crore ఎర్న్ చేయాలంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఈ కంపెనీ 2014 వచ్చింది, ఇప్పుడు 2023 అయిపోతుంది. ఈ గ్యాప్ లో ఈ టైంలో 10 years లో 1 crore పైన సంపాదించి ఆల్మోస్ట్ 16-17 crores వరకు సంపాదించిన వాళ్ళు 86-87 people ఉన్నారు. అంటే యూ కెన్ ఇమాజిన్. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు. సో పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఫుల్ ప్రూఫ్ ఇండస్ వివాస్ బిజినెస్ ఐడియా. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ కంపెనీ ఒక కమిట్మెంట్ తీసుకుంది బై 2030 కల్లా 1000 మందిని క్రియేట్ చేయాలని. మీరు రెడీగా ఉన్నారా? ఈ రోజున మీరు ఆపర్చునిటీ తీసుకున్నా, ఈ రోజున నుంచి ఒక 90 days లో స్టార్ 500 అయ్యి ఒక 1000 days లో మీరు డెఫినెట్ గా ఒక కరోర్పతి అయ్యే అవకాశం ఉంది. 2030 కల్లా ఏదైతే 1000 crorepati's ఉందో కంపెనీ, అందులో ఆర్ యూ రెడీ టు బి వన్ అమాంగ్ దెమ్? సో ఈ మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్. అంటే ఈ మూమెంట్ లో మనం తీసుకున్న డెసిషనే మన యొక్క డెస్టినీ షేప్ చేస్తుంది. ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్. సో మిస్టర్ టోనీ ఫెర్నాండెజ్ ఎయిర్ ఏషియా స్థాపించిన ఆయన. ఈయనకి ఈ యొక్క ఎయిర్ ఏషియా పెట్టక ముందు బిజినెస్ గురించి, సెల్లింగ్ గురించి అవగాహన లేదు. అవన్నీ కూడా వాళ్ళ మదరు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చేశారు. ఆవిడ ఈయన్ని స్పాన్సర్ చేశారు. అక్కడ ఆయన ఎన్ని సెల్లింగ్ యొక్క బిజినెస్ మొత్తం కూడా ఐడియా నేర్చుకొని, దాన్ని మొత్తం కూడా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకొని ఈ యొక్క ఎయిర్ ఏషియా అనేది ఆయన స్థాపించడం జరిగింది. సో ఫర్ ద రైట్ కాస్ట్, గివింగ్ బ్యాక్ టు ద నేచర్. అంటే ఏదైతే మనం అన్ని కూడా 100% న్యాచురల్ అని చెప్పామో, మొక్కల నుంచి మనం తీసుకుంటాం కాబట్టి, సో గివింగ్ బ్యాక్ టు ద నేచర్ అని ప్రతి ప్రొడక్ట్ లో కూడా కంపెనీ సీడ్స్ ఇస్తుంది, దాన్ని మనము గ్రో చేసుకోవచ్చు. హియర్ స్టార్ట్స్ యువర్ బ్రాండ్ న్యూ కెరియర్. సో మీ బ్రాండ్ న్యూ కెరియర్ స్టార్ట్ చేయాలంటే యువర్ కేవైసీ. సో ఏదైతే మనం చెప్పుకున్నామో ఆధార్, పాన్ అండ్ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్. సో ఈ ఇచ్చి మీరు వివా రీటైలర్ గా ఎన్రోల్ అయ్యి మీరు ఒక 12 ప్రొడక్ట్స్ అనేది మీ యొక్క కస్టమర్స్ కి రీటైల్ చేయొచ్చు. ఇన్నర్ సర్కిల్. సో ప్లాన్ బిగ్ అండ్ ప్లాన్ బెటర్.
అంటే ఒక రోజులో చూడండి, ఏ కంపెనీకైనా సేల్స్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎంత అమ్మినా అమ్ము అమ్ము అంటారు, సెల్ చేయి అంటారు. కానీ ఇండస్ట్రీవా పర్ డే 8 ప్రొడక్ట్స్ కన్నా మనము ఆర్డర్ చేయలేం, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక విఆర్గా, విబిఓగా. ఎందుకయ్యా అంటే ఇట్స్ అ క్యాపింగ్. అంటే మనం స్టార్ అవ్వాలంటే 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేయాలి కాబట్టి 12 ప్రొడక్ట్స్ రీటైల్ చేయాలంటే ఒక డేలో అవుతుంది కాబట్టి 2 డేస్ పడుతుంది. 2 డేస్ లో మనము స్టార్ అయ్యి ప్లాన్ బిగ్గర్ అండ్ ప్లాన్ బెటర్. సో